అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టంపై ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీలు గత 50 ఏళ్ల నుంచి కష్టపడి సాధించుకున్న పోరాట ఫలితమన్నారు. రిజర్వేషన్ బిల్లును షెడ్యూల్ 9లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీకి వచ్చి పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఎంపీలు, ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా బీసీ బిల్లుకు మద్దతు తెలిపి రిజర్వేషన్ల చట్టాన్ని కల్పించి అమలు చేయాలని ఎంపీలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సాంఘిక సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అఖిలపక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి కూడా పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది యావత్ బీసీ సమాజం, బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి, అందరి విజయంతో, అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం. ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో. ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది. మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది. దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 18, 19న ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత, పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలను చర్చించడం జరిగింది. దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా బిల్లును అక్కడ కేంద్రంలో పెట్టి దాన్ని వాళ్ళ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వానికి ఈ బాధ్యత నుంచి వెనకడుగు వేయకుండా బాధ్యతను తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి, మేము దీన్ని ఉద్యమం రూపంలో తీసుకుంటూ మేము మీ వెనుకుంటాం, బీసీ సంఘాలంతా, బీసీ సమాజం అంతా కూడా మీ వెంట ఉంటుంది, మనం అందరం కలిసికట్టుగా ఈ బిల్లును సాధిద్దాం, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. మీరు చూసుకుంటే మిత్రులారా, 1994 సంవత్సరంలో జయలలిత తమిళనాడు ప్రభుత్వంలో బీసీ బిల్లు, అక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఏదైతే 69% రిజర్వేషన్లు ఉన్నాయో, ఆ విద్యా ఉద్యోగ వాళ్ళు స్థానిక సంస్థల్లో 69% రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఢిల్లీలో కూర్చొని మీరు ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించేంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితులలో ఢిల్లీ వదిలి వెళ్ళను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో డీహెచ్పీ నేత రావి నూతల శశిధర్ ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు శశిధర్ ఇంటికొచ్చి డోర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. వెంటనే అది గమనించిన శశిధర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చే సమయానికి